హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసెస్ జతి వ్లాగ్స్. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే జాక్ 5 మిషన్ అన్బాక్సింగ్ వీడియో అండి. అన్బాక్సింగ్ అండ్ వాళ్ళు ఫిట్ చేసేది చూపిస్తాను అనమాట. కొత్త మిషన్. దీంట్లో ఏంటంటే ఈ మిషన్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, దీని ప్రైస్ ఎంత ఉంటుంది, నేను ఎక్కడ తీసుకున్నాను, ఫిట్టింగ్ మనమే చేసుకోవచ్చా లేకపోతే వాళ్ళు వచ్చి చేయాలా, దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా వీడియోలోకి వెళ్తూ మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్తూ మనం ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం చెప్తాను. ఇప్పుడైతే ఈ మిషన్ తీసుకొచ్చిన తర్వాత నేను వచ్చి వీడియో తీసుకుందాము అనేలోపే వాళ్ళు అన్బాక్సింగ్ చేసేసారండి. దీన్ని ఏంటంటే వాళ్ళు రివర్స్లో, అంటే మిషన్ చెక్ ఉంటుంది కదా, అది రివర్స్లో బాల్ ఇచ్చి దానికి ఫిట్ చేస్తున్నారనమాట. ఆ లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లెగ్స్ అండ్ దారాలు పెట్టుకుండే స్టిక్ ఇవన్నీ కూడా వాళ్ళు రివర్స్లో బిగిస్తున్నారనమాట. నేను వీడియో తీసుకునే లోపే చూడండి, అట్టపెట్ట కింద చెక్క కిందే ఉంది చూడండి. నేను వీడియో తీసుకుందామనే లోపే వాళ్ళు ఓపెన్ చేసేసారనమాట. మేగర్ అయితే ఇంకా పక్కన ఉంది. దీనికి టూల్స్ అయితే మటుకు ఒక 3 స్క్రూ డ్రైవర్స్ అయితే ఇచ్చారు. అట్లాగే థ్రెడ్స్, అంటే దారాలు మనం ఎక్కించుకుంటాం కదా, బాబిన్స్, ఆ రీల్స్ 2 ఇచ్చారు, బాబిన్ ఒకటి ఇచ్చారు. ఇంకా దీనికైతే ఇంకా ఏం రాలేదండి, ఇవే వచ్చాయి. దీని తరఫున ఆయిల్ వాళ్ళే ఇచ్చారనమాట మిషన్లో, ట్యాంక్లో పోసుకోవడానికి. ఇంకా ఏంటంటే ఈ మిషన్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, మీకు ఎక్కువ వర్క్ ఉంది, ఇంట్లో రన్ చేసే వాళ్ళైనా ఈ మిషన్ తీసుకోవచ్చు అండి. కాకపోతే బడ్జెట్ ఎక్కువ అనమాట దీనికి. ఇంట్లో రన్ చేసుకునే వాళ్ళైనా ఈ మిషన్ తీసుకోవచ్చు. అది మీకు వర్క్ ఫుల్గా ఉంది, నార్మల్ మిషన్ మీద మేము స్టిచ్ చేయలేకపోతున్నాము అనే వాళ్ళకి ఈ మిషన్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. హై స్పీడ్ అనమాట ఈ మిషన్ అయితే. మనం ఎంత స్పీడ్ కుట్టాలి ఎన్ని అనుకున్నా కూడా రోజుకి 10 బ్లౌజెస్ అయినా ఈ మిషన్ మీద ఈజీగా కుట్టేయచ్చు అనమాట, స్ట్రెస్ లేకుండా. అంత స్మూత్గా వెళ్తుంది. స్ట్రెస్ అంటే ఏంటంటే మనకి అది స్పీడ్ వెళ్ళకపోయినా లేకపోతే సౌండ్ వస్తుంటే ఏదో ఒక చిరాకు లాంటిది వచ్చేస్తుంది అనమాట లోపల నుంచి. ఒక 3-4 కుట్టంగానే బ్లౌజెస్ అయితే ఈ మిషన్కి అయితే అవి 2 ఉండవు అనమాట. మనం పెట్టిన మనీకి మనకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. డైలీ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే దీని మీద ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఎక్కువ ఉంది అంటే ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళైనా తెచ్చుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే బడ్జెట్ ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే ఈ మిషన్ అయితే నాకు 25,000 పడిందండి. నాకు మిషన్కి అలాగే వర్కర్స్ వచ్చి మనకి ఫిట్ చేసి ఇచ్చినందుకు రెండిటికి కలిపి కూడా నాకు 25,000 అయితే పడింది. నేనైతే లోకల్ షాప్కి వెళ్ళి నాకు కావాలి ఈ మిషను అని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చూపించారనమాట. మీరు తీసుకోవాలనుకుంటే అక్క మేము ఎక్కడ తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఇది ఒక షాప్లో అయితేనే మిషన్ అంటే మంచి మిషన్స్ ఉంటాయేమో, ఇంకో షాప్లో ఉండవేమో అనే అపోహలు అయితే వద్దు. ఏ షాప్లో, లోకల్ షాప్స్ ఉంటాయి కదా టైలరింగ్ మిషన్స్ అమ్మే, ఏ షాప్లో అయినా ఒకటే అండి. టైలరింగ్ మిషన్ అనేది ఎక్కడ తీసుకున్నా అదే బ్రాండ్ ఉంటుంది, అదే మిషన్. దీంట్లో అయితే డూప్లికేట్ మిషన్స్ అయితే ఏమి ఉండవు, అదేనమాట, అదే మిషన్స్ ఉంటాయి అనమాట, ఒరిజినలే ఉంటాయి. మీరు ఎక్కడికైనా లోకల్ షాప్లో మీ ఇంటి దగ్గరకు ఉన్న షాప్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. నేనైతే మొత్తం అమౌంట్ అయితే వాళ్ళకి కట్టేసిన తర్వాత వాళ్ళు మనకి స్లిప్ ఇచ్చారండి. స్లిప్ తీసుకొని ఇంటికి వచ్చిన 1 or 2 అవర్స్లో వచ్చేసి ఫిట్ చేసి ఇచ్చారనమాట. మీకు మంచి టైం ఎప్పుడుందో చూసుకొని తీసుకురమ్మన్నా తీసుకొచ్చి ఫిట్ చేస్తారనమాట, అది మీ చాయిస్. చెప్పాను కదా, నాకైతే 25,000 పడింది. లోకల్ షాప్లో తీసుకున్నాను. అట్లాగే వాళ్ళు ఫిట్ చేయడం కూడా వచ్చి వాళ్ళే ఫిట్ చేశారు. ఆయిల్ ఎంత పోసుకోవాలి అనేది కూడా వాళ్ళు మనకి చూపిస్తారు. అట్లాగే దీనికి ప్రతిదీ కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారనమాట, ఎట్లా ఏంటి ఎలా చేసుకోవాలి అనేసి. దీని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ దీని గురించి ఎక్కడ ఏముంటుంది, స్పీడ్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నేను.
ఇప్పుడైతే రఫ్గా చెప్తున్నాను బిగించేదానికి. ఇప్పుడైతే మొత్తం వాళ్ళు బిగించి బోల్లో ఉన్న దాన్ని మంచిగా పెట్టారు కదా, ఇప్పుడు తీసి మేగర్ అయితే పెడుతున్నారనమాట. మేగర్ అయితే 35 kgs ఉందండి పై మేగర్ అయితే. అసలు అమ్మో చాలా వెయిట్ ఉంది, లేపాలన్నా కష్టమే. మోటార్ అయితే దాంట్లోనే ఉంటుందండి, బయటికి కనిపించదు. వాళ్ళు దారం ఎలా ఎక్కించాలి కాడి నుంచి మొత్తం మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు. అట్లాగే టేప్తో అవసరం లేకుండా ఆ బల్లాకే ఇంచెస్ కూడా వేసి ఉంటారనమాట. మనకి పక్కన డ్రా కూడా ఉంటుంది. అన్నీ ఫెసిలిటీస్ దీనికైతే ఉన్నాయి అన్నమాట. నేను ఇప్పటిదాకా అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలి అనేసి. నేను ఇప్పటిదాకా ఇంట్లో స్టిచ్ చేసేదాన్ని కాబట్టి అంత అవసరం లేదేమో. 25,000 అంటే ఒకే టైం కట్టాలంటే కొంచెం కష్టమే కదండి టైలరింగ్ చేసే వాళ్ళకి. అందుకనేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంట్లో 2-3 బ్లౌజెస్కి మనము ఇంత మిషన్ అవసరమా అనేసి నేను తీసుకోలేదనమాట. ఇప్పుడు ఇంకా షాప్ పెట్టిన తర్వాత ఏంటంటే రెగ్యులర్గా వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ మిషన్ మీద ఏంటంటే స్పీడ్ సరిపోవట్లా నాకు. అంటే స్టిచ్ చేసేటప్పుడు స్పీడ్ సరిపోవట్లేదు అనమాట. అర్జెంట్ ఉన్నప్పుడు స్పీడ్ మనం కుట్టాలన్నా కూడా ఆ మిషన్ దానికి ఎంత అయితే ఉందో, ఎంత క్యాపబిలిటీ ఉందో అంతే రన్ అవుతుంది అనమాట. అది కాకుండా సౌండ్ బీభత్సమైన సౌండ్ అండి, అసలు తలనొప్పిలేసేది సాయంత్రానికి. అందుకనేసి షాప్ పెట్టుకున్న తర్వాత అవసరం అనేసి తీసుకున్నాను. సూపర్గా వర్క్ చేస్తుంది. నేనైతే ఒక 1 month యూస్ చేసిన తర్వాతే మీకు వీడియో అయితే పెడుతున్నాను అనమాట. చాలామంది అనుకుంటారు దీన్ని రన్ చేయడం కష్టమేమో అనేసి. అంటే ఇంతకుముందు మరీ చిన్న మిషన్ కాకుండా సింగర్ లాంటివి కొంచెం పెద్ద మిషన్స్ ఉంటాయి కదా, డబల్ చెక్ ఉండేవి. ఆ మిషన్స్ రన్ చేసిన వాళ్ళకి ఇది ఈజీ అండి, ఏం లేదు దీంట్లో. కాకపోతే మనం ఈ మిషన్ మీద ఏంటంటే, చిన్న మిషన్ మీద ఏంటంటే మనం మోటార్ తొక్కిన తర్వాత స్పీడ్ని ఆపడానికి గాన్ పట్టుకుంటాం. దీనికైతే గాన్ పట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు, చేత్తో పట్టుకోవడానికి. దీనికి ఏంటంటే మనం ఆ మోటార్ మీద నుంచి కాలు పక్కకు దిగగానే స్టక్కన అక్కడ ఆగిపోతుంది అనమాట, ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గాన్ చేతికి కూడా అందదు, కొంచెం దూరం ఉంటుంది దానికి దీనికి డిస్టెన్స్. ఒక 3 days మినిమం టైం పడుతుందండి మనకి అలవాటు అవ్వడానికి. ఇక్కడైతే చూసారా వాళ్ళు ఆయిల్ అయితే పోసారు. 1/2 లీటర్ అన్నారు కానీ దాంట్లో 400 ml ఉంది. హై వరకు పోసుకోండి. ఆయిల్ అయితే 6 monthsకి ఒకసారి మార్చుకోవాలి అని చెప్పారు. ఇంకా అట్లాగే ఈ మిషన్కి ఇంకోటి ఏంటంటే స్టెప్లైజర్ కూడా పెట్టుకోవాలి, ఈ మిషన్ ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది అని కూడా చెప్పారు. దీని గురించి మళ్ళీ క్లారిటీగా చెప్తాను నేను. ఇంకా ఈ మిషన్కి వస్తే స్పీడ్ అని చెప్పాను కదా, ఆ స్పీడ్ దగ్గరే మనము చేయి కూడా పాదం కిందకి వెళ్ళిపోతుందండి. పాదం ఒక 1 inch పైకి లెగుస్తుంది, చేయి కూడా వెళ్ళిపోతుంది. మనం జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్పీడ్ అలవాటు అవ్వడానికి మాత్రమే మనకి ఒక 3 days అట్లా టైం పడుతుంది. అంతకు మించి ఏం టైం పట్టదనమాట. ఆ మిషన్కి ఈ మిషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఉండడానికైతే మొత్తం థ్రెడ్స్ ఎక్కించే దగ్గర నుంచి మనకి మొత్తం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనము ఆ బాబిన్ ఉంటుంది కదా, దానికి దారం ఎక్కించుకోవడానికి దీనికి సపరేట్గా ఉంటుంది అనమాట. స్పీడ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. నేను ఎక్కువ స్పీడ్ వెళ్తుంది, నేను ఈ స్పీడ్ని అంటే స్టిచ్ చేయలేకపోతున్నానంటే మనం స్పీడ్ మనకు ఎంత కావాలో అంత తగ్గించుకోవచ్చు అనమాట. స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అట్లాగే ప్రతిదీ కూడా దీంట్లో చాలా ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడైతే మొత్తం వాళ్ళు దారం ఎక్కించి ఎట్లా స్టిచ్ చేయాలో చెప్పి స్పీడ్ ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలో కూడా వాళ్ళు చెప్పారనమాట. అన్నీ వాళ్ళు చెప్పారు ఈ మిషన్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయమని చెప్పారనమాట. నాకైతే ఏం డౌట్స్ రాలేదండి ఇంతవరకు. 1 month అయింది నేను యూస్ చేయబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.